పేదల జీవితాల్లో వెలుగు నింపడమే ప్రభుత్వ ధ్యేయమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. గురువారం చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, పేదల జీవితాలలో వెలుగు నింపడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహప్రవేశాలు చేసుకోవాలని తెలిపారు. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఒక్క పేదోడికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే పేదోడి సొంతింటికల నెరవేరేందుకే ఇందిరమ్మ ఇండ్ల పథకం తేవడం జరిగిందని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలోనే ఈ ఊరికి వెళ్లిన ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడం జరిగిందని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలోనే ప్రతి గ్రామంలో పేదోడికి ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. స్థానిక సర్పంచ్ దివ్య లింగం గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటేనే గౌరవం మర్యాద ఉంటుందని, పేదోడి సొంత ఇంటి కల నెరవేర్చేందుకే ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని, మడూరు గ్రామంకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి వాటిని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. గ్రామంలో ఉన్న సమస్యలను సర్పంచ్ దివ్య మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ దృష్టికి తీసుకుపోయారు. గ్రామంలో ఘన సెంటీమీటరు రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం తదితర సమస్యలను పరిష్కరించేందుకు నిధులు కావాలని ఆమె కోరారు. నూతనంగా మహిళా భవనం మంజూరు చేయాలని, ఆరోగ్య ఉప కేంద్రం అసంపూర్తిగా ఉందని, అది త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దివ్య లింగం గౌడ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజురెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, యాదవరావు, శ్రీనివాస్ రెడ్డి, లింగమూర్తి, తిగుళ్ల భిక్షపతి, రమేష్, అక్బర్, రాజ్ కుమార్ గౌడ్, పార్టీ నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్నాం. 2 ఏళ్లలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ తెలుసు, గత 10 ఏళ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్నారు. ఒక్కొక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అని అడుగుతా ఉన్నా. వచ్చిందా ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చిందా అని అడుగుతా ఉన్నా. 10 ఏళ్లలో కనీసం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇయని చరిత్ర గత పాలకులది, గత ప్రభుత్వానికి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మన ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండంగా మన బీద కుటుంబ సభ్యులు బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవానికే నేను మడూరు గ్రామానికి రావడం జరిగింది. ఇవాళ ఏ గ్రామంకి పోయినా 10 ఏళ్ల కింద మన ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు. అధికారులకు మరియు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మన గ్రామానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. పేద మరియు నిరుపేద కుటుంబాల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందకరం. ఒక ఇల్లు ప్రతి కుటుంబానికి భద్రత, గౌరవం మరియు కొత్త ఆశలను ఇస్తుంది. ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి మరియు అధికారులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అయితే మా గ్రామ అభివృద్ధికి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం. మొదటగా త్రాగునీటి సమస్య. మా గ్రామంలోని ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్య ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే మా ఊరిలోని మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా ప్రజలకు ఉచితంగా త్రాగునీరు అందిస్తున్నాము. కానీ దానికి ఒక బోర్ అవసరం ఉంది. బోర్ ఏర్పాటు చేస్తే అందరికీ నాణ్యమైన త్రాగునీరు అందుతుంది. మురుగు కాలువల సమస్య. మురుగునీరు సరిగ్గా వెళ్లకపోవడంతో మురుగునీళ్లు రోడ్లపై నిల్వ ఉండడం వలన ఆరోగ్య సమస్యలు, దుర్వాసన, ఇలా ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మురుగు కాలువలు నిర్మించడం అవసరం ఉంది. రోడ్ల సమస్య. కొన్ని సీసీ రోడ్లు దెబ్బతిన్నాయి. వర్షాకాలంలో ప్రజలకు రాకపోకలు ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి వీటిని మరమ్మత్తు చేయాల్సిన అవసరం ఉంది. విద్యుత్ సమస్య. తరచుగా పవర్ కట్లు మరియు లో వోల్టేజ్ సమస్యల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వ్యవసాయానికి, ఊరికి ఒకటే విద్యుత్ సరఫరాకు ఒకే లైన్ ఉండడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు ఊరికి సెపరేట్ లైన్ వేయిస్తారని కోరుతున్నాం. మా ఊరికి వివో భవనం ఉంది, కానీ
అతి శిథిలావస్థలో ఉంది. అలాగే ఆ భవనం డ్వాక్రా గ్రూప్ మహిళలకు సరిపోవడం లేదు. కావున నూతన భవనం మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. చివరిగా హెల్త్ సెంటర్ నిర్మాణం ఇది ఇంకా పూర్తి కాలేదు. ఇది పూర్తయితే గ్రామ ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందుతాయి. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఈ సమస్యలను త్వరగా పరిష్కరించడానికి మీరు చర్యలు తీసుకుంటారని మా గ్రామ ప్రజలందరం కలిసి ఆశిస్తున్నాం. ఇళ్లను పొందిన ప్రతి కుటుంబం వాటిని శుభ్రంగా గౌరవంగా ఉంచుకోవాలి. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చేందుకు మనమందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ధన్యవాదాలు. జై హింద్.